చాలా వరకు సమస్యలు మనకి ఫిజికల్గా కనిపిస్తుంటాయి, కానీ మెంటల్గా ఉన్న సమస్యలు మనకు కనిపించవు. అవి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆ రిజల్ట్ బయటకు వచ్చేంత వరకు మనకి ఇది మెంటల్ ఇష్యూ అని మనకు తెలియదు. సో ఇలాంటి వాటిని ముందే ఎలా గుర్తించాలి? మెంటల్గా మనకి ఏమైనా స్ట్రెస్లోనైనా కూడా, లేకుంటే మెంటల్గా కొంచెం అన్బ్యాలెన్స్ అయినా కూడా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? సో ప్రస్తుత సొసైటీలో చూసుకుంటే ఎవరెవరు అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అంటే అది మెంటల్ సమస్య అని కూడా మనం గుర్తించకుండా మనం వాటితో ట్రావెల్ అవుతున్నాం. సో ఇలాంటి సమస్యలకి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి, ఇలాంటి విషయాలు చెప్పడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు డాక్టర్ మృదులా గౌరి గారు, సైకియాట్రిస్ట్. ఆవిడతో మాట్లాడి వీటికి పరిష్కారాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో డాక్టర్, గుడ్ మార్నింగ్. నమస్తే. డాక్టర్, ఫస్ట్ మన సొసైటీలో ప్రజెంట్గా చూసుకుంటే బోల్డెన్ న్యూస్ వస్తుంటాయి, బోల్డెన్ ఆర్టికల్స్ టీవీలో కూడా ప్లే చేస్తున్నారు. మానవ సంబంధాలకు సంబంధించి అయితే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ఒకరిని అర్థం చేసుకోకపోవడం, ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళల్లో భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, విడాకులు చాలా కామన్ అవుతున్నాయి ఇప్పుడు, విడాకులు తీసుకోవడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తుంటాయి ఫ్యామిలీలో? ఇప్పుడు మీరు మాట్లాడేది మెయిన్లీ ఒక కపుల్ రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, మెయిన్లీ దాని గురించి మీరు అడిగారు. విడాకులు అన్నది, డివోర్స్ అన్నది ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము అన్నది ఒకటి. తర్వాత దాని యాక్చువల్లీ డివోర్స్ అన్నది ఎక్కువ అయిందా, ఇంతకుముందు కంటే మన దాంట్లో ఈ జనరేషన్లో ఎక్కువ అయిందా అన్నది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఎందుకు ఎక్కువ అయింది అన్నది. ఓకే. సో ఇప్పుడు మనకి డివోర్స్ అన్నది వై ఇట్ ఇస్ బికమ్ మోర్ కామన్ అంటే అందరికీ తెలుస్తుంది అని ఒకటి. ఇంతకుముందు కూడా డివోర్సెస్ అయ్యేవి, కొత్తగా ఏం కాదు. బట్ నౌ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ టు నో. అది ఇంతకుముందు కంటే ఎక్కువ అవుతున్నాయి అంటే ఎస్, డెఫినెట్లీ డివోర్స్ రేట్స్ అన్నవి పెరిగినాయి. కానీ ఓవరాల్ పాపులేషన్ లెక్క వేసుకుంటే స్టిల్ అవర్ ఇండియా హ్యాస్ బెటర్ డివోర్స్ రేట్ దెన్ అదర్ కంట్రీస్. అంటే ఇప్పుడు ఒక 1000 మెంబర్స్ తీసుకుంటే అందులో 10 to 13% అట్లా ఈ పర్సంటేజ్ ఆఫ్ డివోర్సెస్ అంటాం మనం. అది వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ స్టిల్ బెటర్. ఇప్పుడు మన దగ్గర ఎందుకు కొత్తగా ఇవి అవుతున్నాయి అంటే ఫ్యూ థింగ్స్, అంటే మన ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఎవరిది వాళ్ళకి ఉంటుంది, ఎవరిది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మోస్ట్ కామన్గా అనేది ఏంటంటే యాజ్ యూజువల్ అమ్మాయిని బ్లేమ్ చేస్తారు. దట్ వినడానికి ఇంతకుముందు లాగా లేరు, ఇంతకుముందు ఉన్నట్టు ఉండలేదు, ఎడ్యుకేషన్ వల్ల, ఇండిపెండెన్స్ వల్ల వాళ్ళకి పొగరు, అందుకనే తీసుకుంటున్నారు. అది ఒకటి. సో వన్ మోర్ థింగ్ ఇస్ దట్ ఈ డౌరీ ఇష్యూస్ కానీ, ఫిజికల్ కానీ, మెంటల్ కానీ, అబ్యూస్ ఇంతకుముందు ఉన్నా లేకపోయినా కానీ అది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆర్ ఏం అనకపోయినా కానీ దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల వల్ల ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయని నంబర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్. బట్ మోర్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎవ్రీబడి నోస్ దేర్ రైట్స్. వాళ్ళ ఇండివిజువల్ రైట్స్ ఏంటి అని తెలుసుకుంటున్నారు, వెదర్ ఇట్ ఈస్ అ బాయ్ ఆర్ అ గర్ల్. ఇప్పుడు మనం ముందు ప్రీవియస్ జనరేషన్స్ చూస్తే ఎవరైనా కానీ మీ పేరెంట్స్ గురించి కానీ, మీ గ్రాండ్ పేరెంట్స్ గురించి ఆలోచన చేసినప్పుడు ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ ఇస్ ద క్వైట్ వన్. వన్ ఆఫ్ దెమ్ విల్ బీ క్వైట్, వన్ ఆఫ్ దెమ్ విల్ బీ అగ్రెసివ్. యూజువల్గా ఇలానే ఉంటుంది. సో వాళ్ళు వీళ్ళ కోసం అడ్జస్ట్ అవ్వడం, వీళ్ళు వాళ్ళ కోసం అడ్జస్ట్ అవ్వడం అన్నది నార్మల్ ఎనీ కపుల్. కానీ టు వాట్ ఎక్స్టెంట్ ఆర్ దే అడ్జస్టింగ్? కొంతమందికి ఇప్పుడు కొట్టినా కానీ, తిట్టినా కానీ దే డోంట్ మైండ్ బీయింగ్ ఇన్ ద మ్యారేజ్. మేబీ బికాస్ వేరే ఆప్షన్ లేదు అనిపించవచ్చు, ఆర్ ఆ టైంలో పర్వాలేదులే వేరే అన్నీ బాగున్నాయి కదా అని అడ్జస్ట్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు ఆ టాలరెన్స్ లెవెల్ అన్నది లేదు. బికాస్ వాట్ ఈజ్ రాంగ్ ఈజ్ రాంగ్. తెలుసుకోవడం, ఆ అవగాహన పెరిగింది కాబట్టి ఎస్ నాతో జరిగేది తప్పు అని అర్థం చేసుకొని, ఆల్సో పేరెంట్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకొని ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. కాబట్టి నాట్ జస్ట్ అన్ ఇండివిజువల్ బట్ ఫ్యామిలీ ఆల్సో ఈజ్ సపోర్టింగ్ దిస్. దట్ ఈస్ ద రీజన్ డివోర్సెస్ ఆర్ హ్యాపెనింగ్. ఓకే. సో వీళ్ళ మధ్య మ్యారేజ్ సెట్ చేసుకున్నప్పుడే ఆల్మోస్ట్ అన్నీ మాట్లాడుకుని ఉంటారు. ఈవెన్ ఇప్పుడు కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కదా, పెళ్ళికి ముందు ఒకసారి మాట్లాడుకోండి, మీరు ఒకరినొకరు తెలుసుకోండి అని కొంచెం టైం కూడా ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత కూడా మనస్పర్ధలు రావడానికి, అంటే మన సొసైటీలో ఉన్న కమాండింగ్స్ వాటి వల్ల ఏమైనా ఉంటుంది, మేల్ డిమాండింగ్ అని ఉంటుంది కదా, మేల్ డామినేషన్, లేకుంటే ఫిమేల్ని అది చేయాలని ఇలా ఉందా? అండ్ ఈవెన్ చూసుకుంటే ఇప్పుడు ఫిమేల్కి మీరు చెప్పినట్టే
అన్నిటితో పాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉంది. అంటే దే ఆర్ ఆల్సో డూయింగ్ సమ్ జాబ్స్ కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల బోత్ ఆర్ ఈక్వల్ అనుకొని అలా ఏమైనా వస్తుందంటారా? సో మీరు అన్నది ఫస్ట్ టాపిక్, ఫస్ట్ క్వశ్చన్ వాజ్ దట్ ఫ్యామిలీ కూడా అంతా కూడి ముందే మాట్లాడుకొని తర్వాత వాళ్ళని కూడా మాట్లాడిచ్చిన తర్వాత ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి. సో ప్రీవియస్లీ మ్యారేజెస్ అన్నవి ఇట్ వాస్ క్వైట్ క్లియర్. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇవి ఉంటాయి, అదొక అరేంజ్మెంట్ లాగా. వెదర్ ఇట్ వాజ్ మనీ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ కానీ ఏదో ఒక రకంగా దేర్ వాజ్ అ కన్సెన్సస్ బిట్వీన్ బోత్ ద ఫ్యామిలీస్. ఇద్దరు ఫ్యామిలీస్ ఇది ఇచ్చుకుంటాం ఇది పుచ్చుకుంటాం అని చెప్పేసి ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత అమ్మాయిని అబ్బాయిని కల్పిస్తారు. బట్ ఇప్పుడు ఎట్లా అమ్మాయి అబ్బాయి ఇండివిజువాలిటీ ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళ రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చి ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్కి తక్కువ వాల్యూ ఇస్తున్నారు. బికాస్ దే ఆర్ టూ ఇండివిజువల్స్, వెదర్ ఇట్ ఇస్ అ గర్ల్ ఆర్ అ బాయ్. అది ఎవరు డామినేట్ చేస్తున్నారు అంటే ఇంతకుముందు మన మెంటాలిటీస్ ఎలా ఉండింది, ఒకవేళ ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి ఒక తక్కువ స్థాయిలో ఉన్న అమ్మాయినన్నా అబ్బాయినన్నా పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు డామినేట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ ఆర్ ఏదైనా ఉండొచ్చు. సో అప్పుడు మనం తక్కువగా ఉండాలని ఎవరో ఒకరు, వెదర్ ఇట్ ఈస్ బాయ్ ఫ్యామిలీ ఆర్ గర్ల్ ఫ్యామిలీ. కానీ మన ట్రెడిషనల్ ఎట్లా అంటే అమ్మాయి వాళ్ళే చాలా మటుకు తగ్గి ఉండాలి బికాస్ మన సొసైటీ అలా ఉండింది కాబట్టి. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అట్లా లేదు అంటే ఎందుకు లేదు, అది ఎట్లా అన్నారు, అది ఎడ్డమంటే తెడ్డం ఆర్ తెగించే వరకు అలా కాకుండా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ అలా ఆ కళ్ళతో మనం చూస్తే మనకు అదే కనిపిస్తుంది. But again, like I said, equal rights. It is not about equality. It is about equal rights. Okay. So, మీకు డబ్బున్నంత మాత్రాన మాతో ఇలా చేస్తారా, ఎందుకు అలా చేస్తారు క్వశ్చన్. బికాస్ మెటీరియలిస్టిక్ థింగ్స్కి ఇంతకుముందు ఇచ్చినంత వాల్యూ ఇండివిజువల్స్ ఇవ్వట్లేదు, ఫ్యామిలీస్ ఇస్తారు. ఒకసారి ఫ్యామిలీ ఫామ్ అయిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఇండివిజువల్గా చూసుకుంటే ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇండివిజువల్ డిమాండ్స్ అండ్ నీడ్స్ ఆర్ టేకింగ్ మోర్ ప్రయారిటీ దాన్ దిస్ మెటీరియలిస్టిక్. ఎంత ఇచ్చారు ఎంత తీసుకున్నారు కాకుండా మనిషి లాగా రిలేషన్షిప్ మధ్యలో ఎంత ఇచ్చి పుచ్చుకుంటున్నారు అన్నది వాల్యూ వస్తుంది. అది ఫస్ట్. సెకండ్ మీరు ఏం అడిగారు, ఇద్దరికి ఈక్వాలిటీ లేదు ఇప్పుడు ఉండాలి అని చెప్పేసి ఈక్వల్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చినందుకు ఇలా మారుతుంది అని చెప్పి. ఎస్, డెఫినెట్లీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఈజ్ ఇట్ రాంగ్? దట్ ఈస్ ద క్వశ్చన్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. అది తప్ప ఆడపిల్లకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండడం అన్నది ఈజ్ ఇట్ రాంగ్ ఆర్ కరెక్ట్? ఇప్పుడు ఆ రాంగ్ కరెక్ట్ అన్నది కూడా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద గర్ల్ హూ డిసైడ్స్, ఇట్ ఈస్ ద ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్కి మేము ఇంత ఇచ్చి చేసాము, వాళ్ళు కూడా అమ్మాయి మీద హోప్స్ పెట్టుకుంటారు. ఎట్లయితే ఒక అబ్బాయి మీద హోప్స్ పెట్టుకొని ఉంటారో మమ్మల్ని లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తాడు అందుకే చదివించాం నార్మల్గా మాట్లాడితే, అమ్మాయిని వాళ్ళు నన్ను లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తారు అందుకే చదివించాను అనకపోయినా కానీ బట్ తనని తన చూసుకుంటుంది అని చదివించామన్నా హోప్ అన్నా ఉంటుంది. సో అట్లా అంతవరకు వచ్చినప్పుడు, సో లైక్ ఐ సెడ్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ధైర్యంగా మాట్లాడడం ఒకటి, తర్వాత నాకుంది కాబట్టి నీకేంటి అని క్వశ్చన్ వేయడం, అవి రెండు వేరు. వెన్ యూ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్, ఏంటి పార్ట్నర్ నుంచి మీకు కావాల్సింది ఏంటి అన్నది అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ప్రిపేర్డ్గా వెళ్తే మ్యారేజ్లోకి దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం సొసైటీలో మీరు చూసుకున్నా కానీ ఆర్ మీరు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా కానీ మీ రిలేటివ్స్లో ఎక్కడైనా కానీ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఏం చెప్పుకుంటూ పెంచుతారు, అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఏం చెప్పుకుంటూ పెంచుతారు. ఐఎమ్ షూర్ మీ సిస్టర్స్ కానీ మదర్స్ని కానీ ఆర్ కజిన్స్ని కానీ చాలాసార్లు వినుంటారు, మీ అత్తరింటి వెళ్ళాక ఇలానే ఉంటావా, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే నీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే లైక్ దిస్ ఈజ్ నాట్ యువర్ హౌస్, వేరే ఎక్కడో వెళ్ళాలి, ఎక్కడైతే నువ్వు బాగా ఉంటావు, రైట్? సో ఆ యాటిట్యూడ్ కానీ అది నార్మల్గా అన్నా జోక్గా అన్నా కానీ ఇట్ ఈస్ నాట్, అంటే దానికి అర్థం ఏంటి? సో ఒక ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత యూ ఆర్ ద పర్సన్ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్. చిన్నప్పటి నుంచి ప్రిపరేషన్ ఎట్లా, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇల్లు చూసుకోవడము, హస్బెండ్ని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, అత్త మామ వాళ్ళని బాగా చూసుకోవడం, ఇదే ప్రిపరేషన్ తోటి మైండ్ సెట్ అట్లా క్రియేట్ చేసి పంపిస్తారు. అబ్బాయిలకి అదే చెప్తారా, నీ పిల్లల్ని బాగా చూసుకోవాలి, నీ అత్త మామల్ని బాగా చూసుకోవాలి, ఎక్కడైనా విన్నారా? ఎస్. సో ఆ రెండు ఇప్పుడు ఆ థాట్ ప్రాసెస్ నుంచి ఇద్దరు ఇండివిజువల్స్ వచ్చారండి. బట్ ఈ అమ్మాయి బయట కూడా చదువుకుంది, బయట లోకం ఎలా ఉందో తెలుసు, ఇప్పుడు మనకి టీవీ మీడియా సోషల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎక్స్పోజర్ ఉంది ఈ అమ్మాయికి, ఈ అబ్బాయికి కూడా ఈక్వల్ ఎక్స్పోజర్ ఉంది. ఇప్పుడు ఆ ఇద్దరు ఇండివిజువల్స్ వచ్చారు, ఇదేంటి ఈ అబ్బాయికి ఇలా చెప్పలేదు, నన్ను చూసుకోవట్లేదు, నేను మాత్రం వీళ్ళందరినీ చూసుకుంటున్నాను, ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఆ ఒక్క క్వశ్చన్ తోటి ఎవ్రీ డెసిషన్ విల్ బీ సరౌండింగ్ దట్ క్వశ్చన్.
నేను ఇంత చేస్తుంటే అక్కడి నుంచి నాకు ఎందుకు రావట్లేదు, నోబడీ ఈజ్ రీచింగ్ మీ, ఈవెన్ దో ఐఎమ్ గోయింగ్ బియాండ్, అబవ్ అండ్ బియాండ్, అక్కడ నుంచి రావట్లేదు. సో అక్కడ నుంచి మనకి టిప్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. చిన్న చిన్నగానే పెట్టేసి వదిలేస్తే బాగుంటుంది. బట్ యాజ్ యూ గ్రో, యాజ్ యూ పెరిగే కొద్దీ, ఇంకా పెరిగే కొద్దీ, ఇంకా ఫ్యామిలీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఇట్ బికమ్స్ వర్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ కేసెస్ ఐ హ్యావ్ సీన్, ఫ్యామిలీ వాళ్ళని దూరం చేసేసి కపుల్ ఒక్కళ్ళనే వదిలేస్తే డివోర్సెస్ అంత ఫ్రీక్వెంట్గా అవ్వవు. బికాస్ ఇట్ ఈస్ ద ఈగోస్ ఆఫ్ ద ఫ్యామిలీస్ దట్ కమ్ అండ్ అటాక్ దిస్ రిలేషన్షిప్. సో చాలా మటుకు అది అవుతుందండి. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, లేదంటే జనరల్ అరేంజ్ మ్యారేజ్ అయినా పర్లేదు. స్టార్టింగ్లో బాగానే ఉంటారు, దాని తర్వాత ఎక్స్టర్నల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తుంటారు. సో కొంతమందిలో వచ్చే ఆన్సర్ ఏంటంటే, అంటే ఈవెన్ మదర్ ఫాదర్ కూడా, అబ్బాయి సపోజ్ అబ్బాయి ఇంకొక ఎఫైర్ పెట్టుకున్నాను అనుకోండి, అబ్బాయి వాళ్ళు ఏం చెప్తారు, అబ్బాయి తల్లిదండ్రులు అంటే, వాడి జాతకమే అలా ఉంది, వాడి జాతకం అలా ఉంది కాబట్టి తిరుగుతున్నాడు, మేము ఏం చేయలేము, ఆ అమ్మాయి భరిస్తూ ఉండాల్సిందే అంటారు. జాతకాలు నిజంగా ఇలా ఉంటాయా, లేదంటే మెంటల్ స్టేటస్ వల్ల ఇలా ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టుకుంటారా? సో ఇది ఇప్పుడు మనం చాలా వింటున్నాం కదా, పేట్రియార్కిక్ సొసైటీ, పేట్రియార్కీ, ఫెమినిజం, ఈ వర్డ్స్ మనం అన్ని ఇంగ్లీష్లో వింటున్నాం కదా బాగా. ఇప్పుడు మనం మన భాషలో అనుకున్నా కానీ మన సొసైటీ మామూలుగా కూడా ఎప్పుడైనా కానీ ఒక మ్యాన్ అంటే బయటికి వెళ్ళి పని చేయాలి కాబట్టి బయట చాలా ఉంటాయి చేయడానికి. సో ఆ చాలా విషయాలు ఇదొక విషయము సీరియస్ తీసుకోకూడదు, బికాస్ బయటికి వెళ్ళే విషయాలు అన్నీ చెప్తారా అని అదొక ఆ కాన్సెప్ట్ అన్నది ఇప్పుడు మనం ఈ జనరేషన్ వాళ్ళు ఆలోచిస్తే దానికి అర్థం లేదంటే అనిపిస్తుంది. బట్ వాళ్ళ జనరేషన్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు పెరిగిన వాతావరణం ఆలోచిస్తే వాళ్ళకి అది కరెక్ట్. సో ఇప్పుడు ఎలాగైతే మీరు చెప్పారో అఫేర్ ఉన్నా కానీ పర్వాలేదు, అమ్మాయి అడ్జస్ట్ చేసుకొని ఉండాలి అంటే, అగైన్ అమ్మాయి విల్ క్వశ్చన్, నేను ఎందుకు అడ్జస్ట్ చేసుకొని ఉండాలి, ఏం అవసరం ఉంది నాకు. ఇప్పుడు లైక్ ఐ సెడ్, రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇప్పుడు అంటే డిఫరెన్సియేషన్ లాగా కాకుండా ఇప్పుడు చాలా వెల్ ఆఫ్ ఫ్యామిలీ అన్ని రకంగా ప్రొవైడ్ చేస్తున్నారు, మ్యాన్ ఆర్ హిస్ ఫ్యామిలీ, నాట్ జస్ట్ ద మ్యాన్ బట్ ఫ్యామిలీ అంతా, దే ఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ టు దిస్ గర్ల్. ఇప్పుడు ఇఫ్ షీ ఈజ్ హ్యాపీ, ఓకే పర్వాలేదులే, ఇది నాకు చాలు, ఈ లైఫ్ నేను అడ్జస్ట్ చేసుకోగలుగుతాను అని చెప్పేసి అనుకుంటే డెఫినెట్లీ షీ విల్ అడ్జస్ట్ యాజ్ అన్ ఇండివిజువల్. బట్ షీ ఆల్సో వాంట్స్ సమ్ రిక్వైర్మెంట్స్, ఇక్కడ నా హస్బెండ్ నాతో ఇలా ఉండాలి అలా ఉండాలని రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ డెఫినెట్లీ విల్ కమ్. ఆ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేస్తారు అన్నది ఇంపార్టెంట్. లేదు నువ్వు ఆయన ఇంతే, నువ్వు అడ్జస్ట్ అవ్వాలని ఉంటే వై షుడ్ ఐ అడ్జస్ట్. సో అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైనా కానీ కలిసే ఉండడానికి ఎవరైనా కానీ చెప్తారు. బట్ కలిసే ఉంటే ఎవరికి అడ్వాంటేజ్, ఏంటి ప్రయోజనము, నా లైఫ్ అంతా ఇలానే ఉండాల్సి వస్తుందా అన్నది, దట్ ఈస్ వేర్ కాన్ఫ్లిక్ట్స్ కమ్. అక్కడే మనకి సైకలాజికల్ ఇష్యూస్ అన్నీ, మెడికల్ ఇష్యూస్ అన్నీ వచ్చేవి కూడా అక్కడే. సో ఇలాంటి వాళ్ళని మార్చి మళ్ళీ మామూలుగా ఎస్ నేను అలా చేసే తప్పే అని వాళ్ళకు తెలుసుకునే విధంగా, ఎందుకంటే వాళ్ళు తప్పు అని ఫీల్ అవ్వరు. ఎందుకంటే మనం రుద్దేశాం కదా, ఇది జాతకం కాబట్టి నీ తప్పు కాదు, నీ రాత ఎంత, నీ జన్మే ఎంత అని చెప్తుంటారు కదా, అలాంటి వాళ్ళని మళ్ళీ మార్చి నీ జాతకం ఇది జాతకం ప్రకారం కాదు, ఇది నీ బుద్ధి చేయడం వల్ల నీ ఆలోచించడం అని చెప్పి ఏమన్నా చేసే విధానం ఉందా? సింపుల్ క్వశ్చన్, పెళ్లికి ముందు కూడా జాతకాలు చూపించారు కదా, ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ అంటే జాతకాలు చూపించకుండా మన వాళ్ళు ఎవరు చేసుకోరు, ఈవెన్ ఇన్ లవ్ మ్యారేజ్. సో అప్పుడు లేదా జాతకంలో ఉండి చెప్పి, ఇదిగో అమ్మా ఇది మా అబ్బాయి జాతకం, పర్వాలేదా చేసుకుంటారని. ఈ జాతకం పాయింట్ పెళ్ళికి ముందు జాతకాలు చూపించినప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఆ పాయింట్ తీయాలి, రైట్? అగైన్ క్వశ్చన్. అప్పుడు లేని జాతకంలో ఉన్న స్పెషల్ ఎఫెక్ట్ ఇట్లా ఇప్పుడు ఎలా వచ్చింది? సో దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అదే మామూలుగా అంటారు కదా, 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలని, అంటే 1000 అబద్ధాల దాకా ఆడొచ్చు, అంటే అబద్ధాలు చెప్పొచ్చు పెళ్లి చేయడానికి అనే విధంగా చెప్తారేమో. బట్ హవెవర్ అక్కడ దాకా వచ్చినా అది ఇమాజినేషన్లో ఉంది. అప్పుడు అంటే అవుద్దో లేదో అన్నట్టుంది కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఇంకొక అఫైర్ పెట్టుకున్నాడు. సో అతన్ని మళ్ళీ బ్యాక్ టు సింగిల్ ఉమెన్ అలా తీసుకురావడానికి ఈజ్ దేర్ ఎనీ సోర్స్? అట్లా ఏముంటుంది అంటే అది ఒక్కొక్క మనిషి ప్రవర్తన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ దట్ మ్యాన్ వాంట్స్ టు చేంజ్, లేదు నేను నా పెళ్ళాం కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం మారదాం అనుకుంటున్నాను, ఆ మనిషి డిసైడ్ చేసుకుంటే దెన్ వీ కెన్ ఓన్లీ హెల్ప్ అండ్ గైడ్. ఏదో మ్యాజిక్ లాగా తీసుకెళ్ళి
Yeah. ఏమంటారు మన సినిమాలో చూపించినట్టు ఏదో పట్టింది జాతకం పూజలు ఇవన్నీ చేస్తారు, కానీ దానివల్ల ఎంతవరకు వాల్యూ ఉంటుంది లేదు అన్నది మనకి ప్రూఫ్స్ ఏం లేవు కదా. అట్లీస్ట్ ఆ మనిషి వచ్చి చేంజ్ అవుతున్నాడంటే అదొక ప్యాటర్న్ లాగా వీ కెన్ హెల్ప్ దెమ్ అవుట్. లైక్ ఐ సైడ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ దే గో. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ లేకపోతే డాక్టర్ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ ఏం ఇష్యూస్ ఉన్నాయి వీ కెన్ సీ. కొన్ని ఇల్నెసెస్లో ఉంటుందండి హైపర్ థైమిక్ అని కొంచెం ఉంటారులే, వాళ్ళకి అది జస్ట్ నిజంగా ఏమన్నా మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందా లేకపోతే జస్ట్ ఇట్ ఈస్ అ పర్సనాలిటీ అన్నది కూడా తెలుసుకోవచ్చు. ఈ పర్సనాలిటీస్ ఇష్యూస్ అన్నవి ఇట్ మే నాట్ జస్ట్ బీ కన్సర్నింగ్ టు అఫైర్స్, ఇట్ మే బీ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు కొంతమంది బాగా అబ్యూజివ్గా ఉంటారు, అంటే వాళ్ళ స్వభావమే అది అని చెప్పి వదిలేసి ఉండలేరు కదా, మారాలి కదా వాళ్ళు. సో నాట్ జస్ట్ అఫేర్ అన్నది ప్రైమరీ కాదు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఒక కపుల్ మధ్యలో, ఒక మ్యాన్ అండ్ ఉమెన్ మధ్యలో. ఇట్ ఈస్ నాట్ జస్ట్ దిస్ వన్ థింగ్. ఓకే డాక్టర్, ఈ అఫైర్స్ ఇవన్నీ కాకుండా వీటితో పాటు కంటే మీ దగ్గర బోల్డన్ని ఇష్యూస్ వస్తుంటాయి కదా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి, ఇవి కాకుండా ఇంకేమైనా ఈ సైకియాట్రిక్ సంబంధించిన ఇష్యూస్తో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇష్యూస్తో వస్తారు? సో యూజువలీ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు దే విల్ కమ్ విత్ డిఫరెంట్ ఇష్యూస్. కొన్ని మెడికల్ ఇష్యూస్ వస్తాయి, అంటే కపుల్ మధ్యలో సెక్షువల్ ఇష్యూస్ ఉన్నాయి అందుకనే మాకు డివోర్స్ కావాలి, మీరు చూసుకొని సర్టిఫికేట్ ఇవ్వండి అని అట్లా వస్తారు. ఓకే. సో ఏం సర్టిఫికేట్ ఇవ్వాలో కూడా వాళ్ళకి తెలియదు, యూజువలీ ఫ్యామిలీయే తీసుకొస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండివిజువల్ హస్బెండ్ వైఫ్ కంటే ఎవరో ఒక ఫ్యామిలీ అంతా వచ్చి ఇందుకో ఈ ప్రాబ్లం ఉంది ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి, మీరు ఏదో చూడండి ఏదో ఒక ప్రాబ్లం ఉంది వీళ్ళకి అని చెప్పేసి దే వాంట్ టు నో, ఇట్లా ఒక ప్రాబ్లం ఉంది అని చెప్తే అప్పుడు ఇంకో ఈ ప్రాబ్లం ఉంది అందుకే మేము డివోర్స్ తీసుకుంటున్నాం అని చెప్పేసి. సో అట్లా ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం వేరు, ఆర్ ఇంట్రెస్ట్ ఉండి తర్వాత ఈ వేరే ఇష్యూస్ వల్ల డిఫికల్టీస్ రావడం వేరు. సో నా దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ చాలా మంది అంటే ఫ్యామిలీ వాళ్ళందరూ ఫోర్స్ చేసి కన్విన్స్ చేసి పెళ్లి చేశారు, బట్ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేకుండా మ్యారేజ్ చేసుకోవాలని. తర్వాత ఫ్యామిలీ ప్రెషర్ వల్ల మ్యారేజ్ చేసుకున్న నెక్స్ట్ డే హీ లెఫ్ట్ అండ్ వెంట్. సో ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఈ అబ్బాయికి ఏదో ఫిజికల్ ప్రాబ్లం ఉంది అందుకనే వెళ్ళిపోయాడు, యూ గివ్ అ సర్టిఫికేట్ అని చెప్పి. అండ్ దే వర్ వెరీ డిమాండింగ్, డాక్టర్ని వచ్చి డిమాండ్ చేయడం అట్లా. సో వాళ్ళు ఏమనుకుంటారంటే వీ వాంట్ టు నో వాట్ ఈస్ రాంగ్, దే డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, ఎవరినో ఒకరిని పాయింట్అవుట్ చేయాలి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యామిలీస్ ఈగో మీద తీసుకొని వచ్చే ఇష్యూస్ ఇవి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ద ఫ్యామిలీస్ హూ గెట్. కొంతమంది ఏమో చూడండి మాకు అర్థం కావట్లేదు వీళ్ళ ప్రాబ్లం ఏంటో, మీరు ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి అని చెప్పేసి అట్లా పాజిటివ్ యాటిట్యూడ్తో వస్తారు. కొంతమంది ఇట్లా నెగిటివ్ యాటిట్యూడ్ తోటి మాకు ఒక సర్టిఫికేట్ కావాలి అని చెప్పి. బికాజ్ నౌ గవర్నమెంట్ అంటే మన యాక్ట్ ప్రకారము ఫిజికల్గా ఇష్యూస్ లేకపోతే మెంటల్ ఇష్యూస్ ఉంటే సైకాట్రిస్ట్ సర్టిఫికేట్తో పాటు దే థింక్ దట్ దే కెన్ గెట్ డివోర్స్ ఆన్ దోస్ గ్రౌండ్స్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ సైకాట్రిక్ ఇష్యూస్ యూ విల్ నాట్ బి గ్రాంటెడ్ డివోర్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్లీ చెప్తున్నాను. అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే పెళ్లికి ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి మాకు చెప్పలేదు, చీటింగ్ కేసు వేయడం ఇట్లాంటివన్నీ. దిస్ ఇస్ ఆల్ లాయర్స్ జాబ్. ఓకే, సో లాయర్స్ జాబ్ ఒకటి ఉంటుంది, డాక్టర్స్ జాబ్ ఒకటి ఉంటుంది, ఫ్యామిలీ జాబ్ ఒకటి ఉంటుంది. సో ఈ 3 కేటగిరీస్లో ఎక్కడ లూప్ హోల్స్ దొరుకుతాయో వెతుకుతూ ఉంటారు. అగైన్ దీస్ లూప్ హోల్స్ ఆర్ నాట్ సర్చ్ బై ద కపుల్, దే ఆర్ సర్చ్ బై ఫ్యామిలీస్. సో నా దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర యూజువల్గా వచ్చే కేసెస్ని దిస్ ఇస్ వాట్ వీ విల్ డూ. ఫస్ట్ హస్బెండ్ వైఫ్ ఇండివిజువల్గా ఒకటి, తర్వాత ఫ్యామిలీ సెషన్స్ ఉంటాయి. ఫ్యామిలీ సెషన్స్లో వీ విల్ సీ ఎవరికి ఏంటి ఇష్యూస్ ఉన్నాయి, వెదర్ హౌ మచ్ ఆఫ్ దేర్ ఇష్యూస్ దే ఆర్ పూలింగ్ ఇన్ ద కపుల్. సో వాళ్ళని తీసేసి కపుల్ యాజ్ అన్ ఇండివిజువల్ అసెస్మెంట్స్ చేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ షుడ్ బి ఇన్వాల్వింగ్ ద ఫ్యామిలీస్. యూజువలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్యామిలీ యాజ్ అన్ ఎంటైర్ యూనిట్ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ దట్ రిలేషన్షిప్ ఇష్యూస్. అవి మీరు సైకలాజికల్ అంటారా సైకాట్రిక్ అంటారా అన్నది అది మేము అసెస్ చేసుకొని తెలుసుకోవాల్సింది. ఇట్ ఈస్ నాట్ రియలీ వాల్యూ ఆఫ్ జనరల్ పబ్లిక్. సో ఇప్పుడు సైకలాజికల్ రిలేషన్షిప్ ఇష్యూస్ అంటే అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చెప్పినట్టు అమ్మాయి పెరిగిన ఎన్వైర్న్మెంట్ ఒక రకంగా ఉంది, అబ్బాయి పెరిగిన ఎన్వైర్న్మెంట్ ఒక రకంగా ఉంది. ఉన్నా కానీ ఇదిగో మ్యారేజ్ ముందు డిస్కషన్ అప్పుడు ఇంకో నేను ఇట్లా ఉన్నాను మీరు ఇట్లా ఉన్నారు మనం ఎట్లా అడ్జస్ట్ అవుదాము అని చెప్పేసి యాజ్ అ కపుల్ వాళ్ళు ఫార్వర్డ్ అనుకున్నప్పుడు ఎట్లాంటి ఇష్యూస్ దగ్గర అడ్జస్ట్మెంట్ అవసరమో కాదు అన్నది ఇంపార్టెంట్. సమ్ థింగ్స్ ఆర్ ఓకే ఐ విల్ అడ్జస్ట్ టు దిస్ అని చెప్పేసి పాయింట్ బ్లాంక్ ఉంటుంది. మోస్ట్లీ మన ఇండియన్ సినారియోస్లో జాయింట్ ఫ్యామిలీలో ఉండడం అన్నది కంపల్సరీ ఉండాలి అని చెప్పి ముందే పెళ్ళి అప్పుడు మాట్లాడుకొని ఉంటే దట్ ఈస్ యాక్చువల్లీ
a very good solution. Because some girls want that family support, వాంట్ దట్ అందరూ కలిసి ఉండాలని చెప్పి. కొంతమందికి ప్రైవసీ అవసరం. జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా గివింగ్ కపుల్స్ ప్రైవసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దేర్ రిలేషన్షిప్ టు గ్రో. చాలా మటుకు ఏముంటుందంటే మనకి ఇఫ్ దే ఆర్ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ వాళ్ళకి ఇండివిజువల్ స్పేస్ ఉండదు. స్పేస్ ఇచ్చాము, వాళ్ళకి సపరేట్ రూమ్ ఇచ్చాము, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్తారు వస్తారు అన్నా కూడా ఇట్ ఈస్ అబౌట్ ఎమోషనల్ స్పేస్. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో ఉంటామంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ ఒక రొటీన్ సెట్ అయి ఉంటుంది అక్కడ. ఈ అమ్మాయి వచ్చి ఆ రొటీన్లో ఫిట్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ దే ఎక్స్పెక్ట్. బట్ ఇస్ దట్ కరెక్ట్? కాదు కదా, తను కూడా ఒక రొటీన్లో పెరిగింది. సో కొంచెం టైం ఇచ్చి తనకి ఎలా కావాలో అలా అన్నది చాలా తక్కువ మంది. ఓకే నువ్వు ఎలా ఉంటావు అని చెప్పి అడిగేది కూడా చాలా తక్కువ. ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్పెక్టెడ్. కొత్త ఏముందమ్మా మేమంతా చేసాం. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్. సో కొత్త ముందు మేమంతా చేసాం అన్న యాటిట్యూడ్ ఉన్న ఫ్యామిలీ ఉన్నప్పుడు, ఇండిపెండెంట్గా పెంచిన ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు, దట్ ఈస్ వేర్ క్లాషెస్ కమ్. అగైన్ ఇఫ్ ద ఫ్యామిలీ వాల్యూస్ ఆర్ పుట్ అసైడ్ అండ్ ఇండివిజువల్, దే విల్ మోస్ట్లీ బీ లైకింగ్ ఈచ్ అదర్. మోస్ట్లీ ఇవన్నీ ఈ బ్యాగేజ్తో ఎప్పుడైతే వస్తారో అప్పుడే డిఫికల్టీస్ ఉంటాయి. సో సైకలాజికల్ ఇష్యూస్కి వస్తే ఇట్ విల్ బి అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ అంటామండి. అంటే కొత్త ఏమన్నా ఈవెంట్ అయినప్పుడు దానికి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ అడ్జస్ట్మెంట్ పీరియడ్ యూజువలీ 6 months ఇస్తాం. 6 months బియాండ్ సేమ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి అంటే దెన్ వీ విల్ క్లాసిఫై ఇట్ అస్ అడ్జస్ట్మెంట్ డిసార్డర్. సో దిస్ కెన్ బి యాంగ్జైటీ, డిప్రెషన్, మిక్స్డ్ యాంగ్జైటీ డిప్రెషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే వాళ్ళ సిమ్టమ్స్ అలా బయటపడతాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సైకలాజికల్ ఇష్యూస్. ఈ అడ్జస్ట్మెంట్ డిసార్డర్ ఉందా లేదా అన్నట్టు చూసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ అడ్జస్ట్మెంట్ డిసార్డర్ అంటే దాని ప్రకారంగా దానికి అగైన్ ట్రీట్మెంట్, మెడికేషన్ ఆర్ థెరపీ ఏది అవసరం పడుతుంది అన్నది తెలుసుకోవాలి. అసలు ఇక్కడ వరకు వచ్చారంటేనే దే హ్యావ్ వెరీ గుడ్ సక్సెస్. ఓకే, చాలా మటుకు. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు కదా అఫైర్స్ ఏమున్నా కానీ, ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు కమ్ దిస్ ఫార్, గెట్ ద అసెస్మెంట్స్, టేక్ ద ప్రాపర్ హెల్ప్ యాజ్ ఇండివిజువల్స్, దెన్ దెర్ ఈస్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. చాలా మంది వచ్చారు, ఐ మీన్ నాకు సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, దట్ ఇఫ్ క్లియర్లీ టోల్డ్ టు దెమ్ దట్ యాజ్ ఎన్ మీరిద్దరు కపుల్ లాగా మీరు వర్క్ చేస్తానంటే ఓకే, దెన్ యూ స్టార్ట్ ఫ్రమ్ దేర్. 6 weeks నుంచి 10 weeks వరకు ఉంటాయండి సెషన్స్, రెగ్యులర్ సెషన్స్. డెఫినెట్లీ దాని తర్వాత సక్సెస్ రేట్స్ ఉంటాయి, వెరీ రేర్లీ ఫెయిలియర్ రేట్స్ ఉంటాయి. ఓన్లీ అగైన్ నేనెందుకు తగ్గాలి, అది ఇండివిజువల్గా కాదు, ఫ్యామిలీ మొత్తం మేమెందుకు తగ్గాలి, నేను కాదు, మేము. సో అలా కాకుండా యాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ యూ లెఫ్ట్ అలోన్, అక్కడ నుంచి మీకు 50-50 ఉన్నప్పుడు దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ couple getting divorced. If not, it is just families getting divorced. కొంతమందిలో చూస్తుంటాం డాక్టర్, పర్సనాలిటీ డిజార్డర్ ఉంది వీళ్ళకి అని చెప్తుంటారు. పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే ఎలాంటివి ఉంటాయి, వాటిని అంటే వేటిని పర్సనాలిటీ డిజార్డర్స్ అంటాం? సో పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే మనకి రకరకాలు ఉంటాయి. ఇంతకుముందు ఒక రకంగా చెప్పేది, మనకి టైం అయ్యే కొద్దీ, రీసెర్చ్ ఎక్కువ అయ్యే కొద్దీ వీ విల్ వేరే వేరే కేటగిరీస్ లాగా పెడతాము. సో కొంతమంది అంటే నార్సిస్టిక్ అంటారు, యాంటీ సోషల్ అంటారు, బార్డర్ లైన్ అంటారు. ఈ మధ్య ఐ థింక్ మోస్ట్ కామన్లీ వీఆర్ హియరింగ్ బార్డర్ లైన్ పర్సనాలిటీ అన్నది, బికాజ్ అది ఫిల్మ్ స్టార్స్లో దాంట్లో వీళ్ళకుంది వాళ్ళకుంది అని చెప్పేసి బయటపడ్డము యూజువలీ. సో ఇలాంటి రకరకమైన అనన్కాస్టిక్, ఒబ్సెసివ్ పర్సనాలిటీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఈ పర్సనాలిటీ డిజార్డర్ అన్నది ఒకటి, పర్సనాలిటీ ట్రేట్స్ అని ఒకటి ఉంటాయి. డిజార్డర్ యాక్చువల్లీ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, యూజువలీ మేము ఫ్యామిలీ హిస్టరీ అట్లా తీసుకున్నప్పుడు అడుగుతాం ఫ్యామిలీలో ఇంకెవరైనా ఇట్లా ఉన్నారా అని చెప్పేసి. సో దే విల్ బీ 1 or 2 ఇండివిజువల్స్ ఇన్ ద ఫ్యామిలీ, ఒకే రకంగా ఉంటారు, ఏదైనా కానీ వాళ్ళ మైండ్ సెట్ మాత్రం మారదు, ఏం జరిగినా కానీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే ఆర్ అనన్కాస్టిక్ పర్సనాలిటీ అంటే మనకి ఒబ్సెసివ్ కంపల్సివ్, ఇంతకుముందు అదే అనేది, ఇప్పుడు అనన్కాస్టిక్ అంటే వాళ్ళ రూల్స్ ప్రకారమే ఎవ్రీథింగ్ షుడ్ రన్. ఓకే, వాళ్ళు పెట్టిన రూల్స్, వాళ్ళు పెట్టిన టైమింగ్స్, వాళ్ళు పెట్టిన కండిషన్స్. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అది అమితాబ్ బచ్చన్ మూవీ ఒకటి ఉంది కదా షారుఖ్ ఖాన్ తోటి, గురుకుల్, అనుశాసన్, ప్రతిష్ట. సో దట్ యాక్చువల్లీ ఈజ్ అ టిపికల్ అనన్కాస్టిక్ పర్సనాలిటీ. అంటే అందులో చూపిస్తారు కదా, కూతురు చనిపోయినా కూడా ఆయన మారడు. ఎందుకంటే బికాస్ హిస్ పర్సనాలిటీ ఈజ్ లైక్ దట్. సినిమాలో చూపించినట్టు హ్యాపీగా ఎవరో వచ్చి పాటలు పాడితే మారిపోవడం అంటూ ఉండదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ దట్ గోస్ ఇన్. సో ఇప్పుడు మన మ్యారేజెస్లో ఎట్లా అంటే, లైక్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ డిస్కషన్, ఇప్పుడు ఇట్లాంటి పర్సనాలిటీలో ఉన్నారు, a person who has gotten married to such kind of a person, అప్పుడు ఏం చేయాలి? కొన్ని ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ అని ఉంటాయి. అంటే వాళ్ళకి ఇది తప్ప ఇంకా వేరేది లేదు
ఐదర్ ఇట్ క్యాన్ బి దట్ దే ఆర్ కంప్లీట్లీ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్, వాళ్ళకు ఏమైనా కానీ ఈ మనిషితోటే నా బతుకు అని డిసైడ్ చేసుకొని ఇంకా వాళ్ళకి డివోర్స్ అనేది ఆప్షన్ లేదు. సో అట్లాంటిది ఉన్నప్పుడు, ఆర్ ఫైనాన్షియల్, పిల్లలు, ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, ఆర్ ఇంకా వేరే ఇంకా ఫ్యామిలీ ప్రెషర్స్ అట్లా ఉన్నప్పుడు దే డోంట్ వాంట్ టు టేక్ అ డివోర్స్, ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్, వాట్ కెన్ దే డూ అట్ దట్ టైం? సో అప్పుడు ఏంటంటే ఈ అసెస్మెంట్స్ జరిగినప్పుడు పర్సనాలిటీ ఒకవేళ డిజార్డర్ అని బయట పడిందంటే అప్పుడు వీ విల్ డూ థెరపీ టు దట్ ఇండివిజువల్ హూ హ్యాస్ ద డిజార్డర్ అండ్ ఆల్సో టు ద పార్ట్నర్. హౌ టు లివ్ విత్ దిస్ పర్సన్ అండ్ విత్ ద ఇండివిజువల్ హౌ బెటర్ టు కమ్యూనికేట్. ఇప్పుడు ఇలా ఉన్నా కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు పక్క వాళ్ళ కోసం ఏదో ఒకటి ఆలోచించుకొని కొంచెం కొంచెం చిన్న చిన్న విషయాల్లో హౌ దే కెన్ బెటర్ అడ్జస్ట్. సో ఇది కూడా అగైన్ ఇట్ ఈస్ అ ప్రాసెస్. డివోర్స్ కట్ కాకుండా మ్యారేజ్ ప్రాసెస్ లాగా ఉన్నప్పుడు ఈ హెల్ప్ థెరపీ కూడా ప్రాసెస్ లాగా ఉంది అన్నట్టు మైండ్ సెట్ ప్రిపేర్ చేసి అలా అవుతుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ మీకు అనన్కాస్టిక్ పర్సనాలిటీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలానే ఇంకా రకరకాలు ఉంటాయి, అమ్మాయిల్లో ఉండొచ్చు, అబ్బాయిలో ఉండొచ్చు. లైక్ ఐ సెడ్, వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు థింక్ దట్ దే వాంట్ టు అడ్జస్ట్ ఆర్ లివ్ విత్ దట్ పర్సన్, అంతే. ఇంకా వేరే పర్సనాలిటీ టైప్స్ అంటే బార్డర్ లైన్ ఆర్ ఇమోషనలీ అన్స్టేబుల్ అంటారు, కానీ అది ఎంతవరకు అన్స్టేబిలిటీ ఉన్నది లేనిది అన్నది డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఇస్ ఎంతవరకు డిజార్డర్ ఉంది లేది అన్నది. సో ఇప్పుడు బార్డర్ లైన్ అంటే వాళ్ళకి హై లెవెల్ ఆఫ్ ఇమోషన్స్ ఉంటాయి. లైక్ కోపం వచ్చినా ఎక్స్ట్రీమ్ వస్తుంది, ప్రేమ వచ్చినా ఎక్స్ట్రీమ్ వస్తుంది. ఇది అబ్బాయిల్లోనూ ఉండొచ్చు, అమ్మాయిల్లోనూ ఉండొచ్చు. సో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ బేరబుల్. సో ఎక్కువ ప్రేమ ఉన్నా కానీ తట్టుకోలేరు అంటారు కదా. సో ఎక్కువ ప్రేమ ఉన్నా ఏది అతి ఉన్నా కానీ తట్టుకోలేదు. సో ఈ పర్సనాలిటీ వాళ్ళకి ఏంటంటే ఆ ఇమోషనల్ లెవెల్ అన్నది హైలో అవుతూ ఉంటుంది. ఈ హైలో ఎమోషనల్ లెవెల్స్ ఉన్నప్పుడు వీళ్ళు చాలా ఈజీగా డిప్రెషన్ కానీ లేకపోతే మూడ్ డిజార్డర్స్కి ఎక్కువగా గురవుతారు. అది అగైన్ దెర్ ఇస్ నో కంపల్సరీ రిలేషన్షిప్ కాదు, చాలా మటుకు. సో ఇట్లా ఉన్నప్పుడు అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఎస్ దిస్ ఇస్ ద పర్సన్ ఐ వాంట్ టు బీ విత్, అంతే కదా. ఎక్కువ బాధ ఉన్నప్పుడు పర్వాలేదులే, అది ఉంది కదా, ఇది కూడా భరిస్తామన్నట్టు ఉంటుంది. సో వీళ్ళకి డెఫినెట్గా థెరపీ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ డిజార్డర్స్ మోస్ట్లీ. సో ఒకవేళ వాళ్ళు ఈ లైఫ్ టైం ఏదైతే ఉంటుందో ఈ హై స్లోస్లో ఇఫ్ దే గో ఇన్ టు డిప్రెషన్ ఆర్ ఇఫ్ దే గో ఇన్ టు ఎనీ అదర్ మూడ్ డిజార్డర్స్, ఆ పర్టికులర్ టైం పీరియడ్లో వాళ్ళకి మెడికేషన్ ఇచ్చి దెన్ అగైన్ థెరపీ ఈజ్ వాట్ ఈస్ క్యారీ ఫార్వర్డ్. వీళ్ళకి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సిబిటి అంటాం, ఆర్ డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ డిబిటి అని ఇప్పుడు ఈ మధ్య ఇంకొంచెం బయటపడుతుంది బికాజ్ ఫేమస్ వాళ్ళు ఇట్లాంటి థెరపీ తీసుకుంటున్నారు కాబట్టి. సో ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. ఎట్లాగైతే రెగ్యులర్ చెకప్స్ లాగా రెగ్యులర్ బీపీ చెకప్, రెగ్యులర్ షుగర్ చెకప్ ఎట్లా చేసుకుంటారో అట్లా రెగ్యులర్ మెంటల్ హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ వాట్ సొల్యూషన్స్ ఫర్ దిస్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దోస్ ఇన్ఫర్మేషన్. సో సైకియాట్రీకి సంబంధించి సైకలాజికల్గా మీకు అన్ని ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి తెలుసుకోవాలనిపిస్తే ఇప్పటిదాకా డాక్టర్ గారి నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కదా, అంటే నేమ్స్ చెప్పేటప్పుడు ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, తెలుసుకోవచ్చు. లేదంటే ఛానల్ వీడియోలో కింద మెసేజ్ చేయండి కామెంట్లలో, అది కూడా మేము రీచ్ చేస్తాం డాక్టర్ గారి దాకా. దానికి కూడా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో సమాధానాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ లైవ్. థ్యాంక్ యూ.